అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. తెలంగాణ టీజీ టెట్ 2026 సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరి ఈసారి అన్నమాట 2026లో మనకు నిర్వహించబోయే టెట్కి సంబంధించిన ఇక్కడ మనకు కంప్లీట్ నోటిఫికేషన్ మనకు కొన్ని మార్పులు చేయడం జరిగింది. మరి చేంజెస్ ఏంటి అని మనం తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. అదేవిధంగా కంప్లీట్ ఈ వీడియో తరపు నుంచి అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా మన నోటిఫికేషన్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి. అదే విధంగా అనాలిసిస్ చేయడం జరుగుతుంది అనమాట. ముందుగా ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే ఎప్పటికప్పుడు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఒకే అభ్యర్థులు ఇక్కడ ఏదైతే మనము డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నామో చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, టెట్ అనమాట జనవరి 26 మనకి యొక్క నోట్ అనమాట. ఓకే, ముందుగా ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట ఇక్కడ కొన్ని మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు అదొకసారి వెరిఫై చేయొచ్చు. ఇది మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చినారు. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలకు వచ్చినట్లయితే ముందుగా ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట ఇక్కడ కనిపించేటువంటి ఏదైతే మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరు రాసుకోండి. ఎందుకంటే ఇక మనకు ఫర్దర్ గా మీకు అప్లికేషన్ లో కానీ అదే విధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం అయితే వెరిఫై చేయొచ్చు ఆ యొక్క నంబర్స్ కి కాల్ చేసేసి. ఓకే, ముందుగా ఇక్కడ ఏదైతే మనం ఇంపార్టెంట్ నోట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఈ రోజు నుంచి అన్నమాట ఇక్కడ లింక్స్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఓకే, నవంబర్ 15వ తారీఖు నుంచి మనకు నవంబర్ 29వ తారీఖు వరకు అన్నమాట మనకైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా ఈ యొక్క టెట్ కి సంబంధించిన మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ నథింగ్ బట్ మనకు జనవరిలో, ఓకే 2026 జనవరి 3వ తారీఖు నుంచి ఓకే 31వ తారీఖు యొక్క టైమింగ్ బిట్వీన్ మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ యొక్క ఎగ్జామ్ వచ్చేసి అనమాట సిబిటి అనమాట, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మనకైతే పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనం చూసుకున్నట్లయితే 3వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది జనవరి లోపల. ఓకే, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కి టైం టేబుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా మనకు మార్నింగ్ 9 AM నుంచి మనకు 11:30 వరకు అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 2 గంటల 30 నిమిషాలు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కండక్ట్ చేసే ప్రాసెస్ లో మనకు 2 సెషన్స్ అయితే ఉంటుంది అనమాట. మార్నింగ్ సెషన్ ఉంటుంది, అదే విధంగా ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఆఫ్టర్నూన్ సెషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఇక్కడ 4 గంటల 30 నిమిషాల వరకు అయితే మనకు పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఈ యొక్క పరీక్ష కూడా అన్నమాట మనకు అంటే ఆఫ్టర్నూన్ సెషన్ కూడా మనకు 2 గంటల 30 నిమిషాల టైం అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఓకే, ఇక్కడ పేపర్ 1 ఎవరు రాయాలి, పేపర్ 2 ఎవరు రాయాలి మనకు స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు పేపర్ 1 రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ 6th క్లాస్ టు అప్ టు 8th క్లాస్ వరకు అనమాట ఓకే పేపర్ 2 ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట. మనకు మెన్షన్ చేసినారు ఇక్కడ సపరేట్ మెన్షన్ చేసిన అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకే, మినిమం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేసినారు, మీరు అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకు కొన్ని కీలక థింగ్స్ అయితే మెన్షన్ చేసిన అనమాట, మీకు చెప్తా ఉంటాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ముందుగా అనమాట మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ చూడండి మనకు టీజీ టెట్ అపియర్ పేపర్ 1 అనమాట. ఓకే, ఇక్కడ పేపర్ 1 కు వచ్చేసి మనకు దాదాపుగా చూడండి ఇక్కడ 1st క్లాస్ నుంచి 5th క్లాస్ మనకైతే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ మీకు దాదాపుగా విత్ అట్లీస్ట్ మీకు ఇక్కడ 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అదే విధంగా అవి ఎవరు ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీ కేటగిరీ కావచ్చు, అదే విధంగా ఎస్టీ కేటగిరీ కావచ్చు, బీసీ కేటగిరీ కావచ్చు. ఓకే, తర్వాత ఏబుల్డ్ క్యాండిడేట్స్ కావచ్చు అనమాట. అదే విధంగా దీని మినిమం మార్క్స్ షల్ బి ఇక్కడ 45% అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ పాస్ ఇన్ 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఓకే, ఇది మనకు క్రైటీరియా చూడండి. ఏదైతే 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తారు కదా, వారికి కూడా మనకి ఇక్కడ చాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే పేపర్ 1 కి అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకే, 4 years ఎలిమెంటరీ కోర్స్ అన్నట్టయితే మనకు లైక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నమాట. ఓకే, అదే విధంగా బీడీ కావచ్చు, అదే విధంగా 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట. కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ఈ యొక్క మినిమం చూడండి, మినిమం క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 1 కి మనకి ఇక్కడ ఇచ్చినారు, మీరు అందరూ ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, అదే విధంగా దీంతో పాటు ఇక్కడ మనకు ఇంకోటి మన కీలక విషయం మెన్షన్ చేసినారు. ఇక్కడ ఏదైతే ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంటర్మీడియట్ లో దాదాపుగా విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ రావాల్సి ఉంటుంది అనమాట ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ కేటగిరీ, అదే విధంగా ఎస్టీ కేటగిరీ, బీసీ కేటగిరీ, తర్వాత మనకు డిఫరెంట్లీ అడేబుల్డ్ ఓకే
క్యాండిడేట్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మినిమం మార్క్స్ 40%. ఓకే, 40% మార్క్స్ మనకు రావాలని చెప్పింది అనమాట. ఇక్కడ కీలక విషయం మెన్షన్ చేసింది ఏంటంటే ఇక్కడ చూడండి, టు ఇష్యూ ఆఫ్ గైడ్లైన్స్ డేట్ మనకి ఇక్కడ ఏదైతే చూడండి ఏమి ఇచ్చినారు ఇక్కడ 23 డిసెంబర్ 2015 అనమాట. ఓకే, అంతకన్నా ముందు 2015 కన్నా ముందు చేసిన వారికి మాత్రమే ఈ క్రైటీరియా 45% మార్క్స్ అనే క్రైటీరియా అయితే వర్తించడం జరుగుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా దాన్ని అబ్జర్వ్ చేయండి నోట్ ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసిన పేపర్ 2 కి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా బిఏ కావచ్చు, తర్వాత బిఎస్సి కావచ్చు, బీకామ్ వాళ్ళకి కూడా మనకు చాయిసెస్ ఇవ్వడం జరిగింది. ఇది వరకు చాలా మంది కూడా బీకామ్ వారికి కూడా అడుగుతా ఉన్నారనమాట. బీకామ్ వారికి కూడా ఇప్పుడు చాయిసెస్ ఉందన్నమాట. విత్ అట్లీస్ట్ ఇక్కడ ఎంత మనకు 50% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుందని ఇక్కడ మనకు మెన్షన్ చేసినారు. అదే విధంగా ఇక్కడ ఎస్సీ కేటగిరీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు అని మనకు మెన్షన్ చేసినారు. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, షల్ బి 45% అండ్ పాస్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కోర్స్ కావచ్చు, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి ఇక్కడ పేపర్ 2 కి అయితే అప్లికేషన్ చేయడానికి అర్హత అయితే ఉండడం జరుగుతుంది. ఎలిజిబుల్ ఫర్ ది పేపర్ 2 అనమాట. ఓకే, అదే విధంగా మనకి మళ్ళీ అని మెన్షన్ చేసిన అనమాట. ఇది వరకు మనం ఫస్ట్ పేపర్ 1 కి ఏదైతే డిస్కస్ చేసినామో సేమ్ అదే మనకి మెన్షన్ చేసినారు. ఇక్కడ కోర్స్ పీరియడ్ టు ఇష్యూ ఆఫ్ గైడ్లైన్స్ ఎట్ డేట్ అయితే మనం మెన్షన్ చేసినమాట. ఈ యొక్క అభ్యర్థులకు కూడా అట్లీస్ట్ ఇక్కడ 50% మార్క్స్ కావాలి ఇక్కడ. అదే విధంగా 40% మార్క్స్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. బిఏ, బిఎస్సి, బీకామ్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్ అడల్ట్ క్యాండిడేట్స్ ద మినిమం మార్క్స్ షల్ బి 40% అని మనకి ఇక్కడ మెన్షన్ చేసిన అనమాట. అంటే ఇక్కడ 2015 డిసెంబర్ 23 తర్వాత ముందు వారికి మాత్రమే ఈ యొక్క పాయింట్ అయితే వర్తిస్తుంది. అందరికీ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇంకా ఎలిజిబుల్ క్రైటీరియా ఇచ్చినారు ఇక్కడ 4 years బిఏడి కావచ్చు, అదే విధంగా బిఎస్సిడి కావచ్చు విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉన్న వారు కూడా ఈ యొక్క పేపర్ 2 కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, బీసీ డిఫరెంట్ అడల్ట్ ది మినిమం మార్క్స్ వచ్చేసి ఇక్కడ 45% మార్క్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి అన్నమాట ఇక్కడ బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఇచ్చిన చాయిస్. కానీ ఇక్కడ ఇంకోటి మన కీలక విషయం మెన్షన్ చేసింది ఏంటంటే దాదాపుగా ఇక్కడ చూడండి, ఇన్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి ఆర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే బీటెక్ తో పాటు బీఈతో పాటు మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ లైక్ ఇక్కడ బీఈడి ఉన్నట్లయితే మీరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు పేపర్ 2 ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అట్లీస్ట్ ఇక్కడ 50% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు అదే విధంగా డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ కన్నా దాదాపు 45% మార్క్స్ ఉండాలని మనకి ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అందుకొకసారి అబ్జర్వ్ చేయండి. 7th పాయింట్ అనమాట. 7th పాయింట్ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ అంటే ఇక్కడ ప్రెసెంట్ గా ప్రస్తుతానికి ఎవరైతే టీచర్ జాబ్లు ఉండి టీచర్ చెప్తా ఉన్నారో, ఓకే స్టడీ చెప్తా ఉన్నారో స్కూళ్ళల్లో వీరికి కూడా ఖచ్చితంగా టెట్ రాయమని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది అంటే ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్లు కూడా ఖచ్చితంగా టెట్ కి అటెండ్ కావాలని మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఆల్ ఇన్ సర్వీస్ టీచర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ అండ్ ప్రైవేట్, ఓకే హైడెడ్ కావచ్చు, అన్హైడెడ్ కావచ్చు, మేనేజ్మెంట్ స్కూల్స్ ఆర్ పర్మిటెడ్ టు అపియర్ ఫర్ టీజీ టెట్ కండక్టెడ్ బై ద స్టేట్ ఆఫ్, ఓకే చూడండి బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్, చూడండి సీటెట్ కావచ్చు కండక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అంటే తెలంగాణ టెట్ కావచ్చు, అదే విధంగా మనకు మొన్న వచ్చేటువంటి సెంట్రల్, ఓకే సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ కావచ్చు, ఓకే ఈ పరీక్ష కన్నా లేకపోతే సీటెట్ కన్నా ఈ 2 పరీక్షలు ఏ ఒక్క పరీక్షకు మీకు ఖచ్చితంగా అపేర్ కావాలని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అదే విధంగా పేపర్ 1 కి ఎవరు అపేర్ కావాలి, పేపర్ 2 కి ఎవరు అపేర్ కావాలి మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. ఒకసారి చూడండి. ఒకసారి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ అపాయింటెడ్ విత్ బోత్ అనమాట. కానీ మనకు డిఈడి మెన్షన్ చేసినారు, అదే విధంగా బీడీ మెన్షన్ చేసినారు అనమాట. క్వాలిఫికేషన్స్ ఆర్ పర్మిట్ టు అపియర్ ఫర్ ఇక్కడ పేపర్ 1 కి ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలని మనకి ఇక్కడ మెన్షన్ చేసినామాట. అంటే ఇక్కడ డిఈడి సంబంధించినటువంటి ఎలిజిబుల్ ఉన్న అభ్యర్థులు కావచ్చు, అదే విధంగా ఇక్కడ బీఈడికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ కావచ్చు అనమాట, టీచర్స్ కావచ్చు అనమాట. ఖచ్చితంగా పేపర్ 1 ఎగ్జామ్ రాయాలని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా థర్డ్ పాయింట్ చూడండి. ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, అదే విధంగా లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు అండ్ హెడ్ మాస్టర్ ఆఫ్ హై స్కూల్స్ అనమాట ఆర్ పర్మిట్ టు అపియర్ ఫర్ ది పేపర్ 2 ఎగ్జామినేషన్ కి ఖచ్చితంగా రాయాలి అని మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. కాబట్టి అందరూ కూడా ఒకసారి స్టెప్ బై స్టెప్ వెరిఫై చేసుకోండి. ఓకే, మనకు కన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్ కూడా ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా టెట్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి చూడండి స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ టీజీ టెట్ అనమాట. ఓకే, లైక్ ఏ విధంగా అంటే మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ
దాదాపుగా ఎంసీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇందులో వచ్చేసి అనమాట ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే మనకు ఉండవు. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే పేపర్ 1 సంబంధించి మనకు ఏదైతే మరి ఒక లైక్ ప్యాటర్న్ అనమాట ఎలా ఉంది మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇక్కడ దాదాపు మనకు 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ 150 క్వశ్చన్ కి ఇక్కడ మనకు ఎగ్జామ్ రాయడానికి 2 గంటల 30 నిమిషాల టైం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆల్ కంపల్సరీ అని మెన్షన్ చేసినారు. ఇక్కడ చూడండి లైక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మనకు పేటాలజీ కావచ్చు. ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేసినారు, ఇక్కడ దాదాపు 30 మార్కులు అయితే ఉంటుంది అనమాట నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి. అదే విధంగా 30 క్వశ్చన్ కి 30 మార్క్స్. అదే విధంగా లాంగ్వేజ్ 1 తర్వాత 30 మార్క్స్. ఓకే, తర్వాత లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్, తర్వాత మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అన్నమాట 30 మార్క్స్. టోటల్ గా మనకు 5 విభాగాలు అయితే ఇచ్చిందన్నమాట. ఇక 5 సంబంధించిన సబ్జెక్టులలో మీకు ఇక్కడ 30 వస్తాయి. మనకు 150 మార్క్స్ అయితే మనకు ఉంటాయి అనమాట. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మనము పేపర్ 2 కి సంబంధించిన మనం వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి సేమ్ పేపర్ 2 అనమాట 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ప్యాటర్న్ అనమాట. ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల 30 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ సేమ్ కూడా చూడండి మనకు మెన్షన్ చేసినారు. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పేథాలజీకి మనకు 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా లాంగ్వేజ్ 1 కి 30 మార్క్స్. అదే విధంగా లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కి 36 మార్కులు. అదే విధంగా ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ ఇక్కడ ఎలా చూడండి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. మనకి ఇందులోనే ఏబిసి మెన్షన్ చేసిన చూడండి. అదే విధంగా ఫర్ సోషల్ స్టడీస్ టీచర్స్ సోషల్ స్టడీస్ అని మెన్షన్ చేసినారు. ఫర్ ఎనీ అదర్ టీచర్ ఐదర్ ఇక్కడ 4A కావచ్చు 4B పాయింట్ కావచ్చు వర్తిస్తుందని మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. కాబట్టి ఇక్కడ మనకు మీ ఎంచుకున్న సబ్జెక్ట్ బట్టి మీకు ఇక్కడ 60 మార్కులు ఇస్తారు. కాబట్టి అదలుగా మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టీజీ టెట్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇష్యూ ఆఫ్ మెమోస్ అన్నమాట సర్టిఫికేట్స్. ఇక్కడ మీరు టెట్ లో పాస్ అవ్వాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి మనం మెన్షన్ చేసినారు. చూడండి మనకు కేటగిరీకి వచ్చేసి జనరల్ కేటగిరీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు అనమాట. ఎబో 60% మార్క్స్. ఓకే, 60% అయిన ఎబో మార్క్స్ వస్తే ఇక్కడ టెట్ లో మీరు అయితే క్వాలిఫై కావడం జరుగుతుంది. అదే విధంగా బీసీ ఆల్ కేటగిరీస్ అనమాట. బీసీఏ బీసీడీఈ దాకా 50 అట్లీస్ట్ ఇక్కడ 50% మార్క్స్ మీరు సంపాదించుకుంటే మీకు దాదాపుగా క్వాలిఫై అవుతారు అనమాట. అదే విధంగా ఎస్సీ కేటగిరీ కావచ్చు, తర్వాత ఎస్టీ కేటగిరీ కావచ్చు, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ కావచ్చు అనమాట. 40% మార్క్స్ ఖచ్చితంగా అయితే సాధించాల్సి ఉంటుంది ఈ యొక్క టెట్ పరీక్షలలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ టికెట్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డిసెంబర్ 27వ తారీఖున అయితే ఆల్ టికెట్ ఇక్కడ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఒకసారి మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకు ఇనిషియల్ కి అవన్నీ మనకు స్టెప్ బై స్టెప్ అయితే ఫర్దర్ గా మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటాయి. మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అదే విధంగా ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసినారు. ఇక్కడ దాదాపుగా ఇక్కడ మీరు ఒకటే పేపర్ కి అప్లికేషన్ చేస్తే 750 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు బోత్ పేపర్స్ కి మీరు అప్లై చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా పేపర్ 1 కి పేపర్ 2 కి మీరు అప్లికేషన్ చేస్తే 1000 రూపాయలు అయితే మీరు అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకే, అప్లికేషన్ చేసుకోవడానికి మనకు నవంబర్ 15 తారీఖు నుంచి నవంబర్ 29 తారీఖు వరకు అయితే మనకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా మరి ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఈ యొక్క ప్రొసీజర్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ యొక్క ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వీడియో ఉంటుంది కదా మీకు ఇక్కడ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. వీడియో లింక్ అయితే చెక్అవుట్ చేయండి మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని కూడా. ఓకే, అదే విధంగా సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. నేను మరొక వీడియో తరపు నుంచి ఏ విధంగా సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా టైం షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మేము మెన్షన్ చేసినారు. నోటిఫికేషన్ వచ్చి మనకి నిన్న వచ్చింది. అదే విధంగా అప్లికేషన్ చేసుకోవడానికి మన డేట్ ఈ రోజు ఎనేబుల్ చేసినారు. అదే విధంగా ఈ రోజు నుంచి మనకు 29 తారీఖు వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత హెల్ప్ డెస్క్ సర్వీస్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ అన్నమాట మెన్షన్ చేసినారు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ క్వైరీస్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ వారికి ఫోన్ చేయొచ్చు. అదే విధంగా డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ వచ్చేసి మనకు 27th డిసెంబర్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే మనకు జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే విధంగా టైమింగ్స్ మనం మెన్షన్ చేసినారు. మనకు 2 సెషన్స్ ఉంటాయి. మనకు మార్నింగ్ సెక్షన్ ఉంటుంది, తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది. మనకు టైమింగ్ చూడొచ్చు. అదే విధంగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ మనం చూసుకున్నట్లయితే దాదాపు మనకు ఏదైతే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి తర్వాత ఫిబ్రవరి 16వ తారీఖు లోపు అంటే మనకు దాదాపుగా ఫిబ్రవరి 10th నుంచి 16th లోపు ఈ యొక్క టైమింగ్ బిట్వీన్ లో మనకైతే ఫలితాలు అయితే వెల్లడించడం జరుగుతుంది. ఓకే అభ్యర్థులు, ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మీకు ఇంపార్టెంట్ థింగ్స్ మీకు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, అదే విధంగా మోర్ క్లారిటీ కోసం మీరు అందరూ కూడా వెబ్సైట్ నుంచి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకొని ఒక వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, నేను వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఓకే అభ్యర్థులు, అందరికీ నమస్కారం. జై హింద్.